కవితని బీఆర్ఎస్ తంతే అంటే ఆస్తి పంచాయతీల్లో కావచ్చు, కేసీఆర్ కి విసుగుబుట్టి కేసీఆర్ కాదని బయటికి గెంటేస్తే ఏదో తను తప్పించుకోవడానికి కొత్తగా ఒకటి కావాలి కాబట్టి ఇట్లా నడుస్తుంది. అవి పిచ్చి మాటలు అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు. తర్వాత చేతగాని వాళ్ళు అక్కడ కొంతమంది కూర్చొని రోజు వండి వార్చి ఇట్లా ప్రచారంలో పెడితే వాళ్ళ పబ్బం కట్టుకుంటారు. అయిపోయింది, జనం అసలు పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో మీరు నేనన్నా కొంచెం ఆలోచించి పేపర్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, కానీ చాలా మంది పెద్దవాళ్ళండి, పెద్ద వయసులు ముసలి వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద అమ్మలు అవ్వలు అక్కని దగ్గర తీసుకొని గుండెలకు హత్తుకుంటున్నారు, వాళ్లకు కన్నీళ్లు పెడుతున్నారు, తర్వాత వాళ్ళు దీవెనలు అందిస్తా ఉన్నారు. వాళ్ళకి అర్థం అవుతోంది మనకి చాలా మందికి ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా కవితని తెలంగాణలో ఉన్నటువంటి బాపు అంటే కేసీఆర్ బిడ్డగా గుర్తుపడతారా? కవిత కేసీఆర్ లేని కవిత ఎవరు అసలు? నేను మీకు కేసీఆర్ లేని కవిత ఎవరు? కేసీఆర్ పేరుతోనే కదా కవిత గాని కేటీఆర్ గాని అదే మాట చెప్తున్నా. కేసీఆర్ కొంతమంది ప్రచారంలో గట్టిగా ఇది చేస్తా ఉన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు? కేసీఆర్ లేకపోతే హరీష్ రావు వాళ్ళు కూడా అంటున్నాం. వీళ్ళు ఎవరు? ఎవరైనా సరే ఇప్పుడు 100% మనం ఏ వారసత్వం నుంచి వచ్చినామో ఆ వారసులుగా నిలబడి చెప్తాం. కానీ ఈ వారసత్వానికి సంబంధించిన మాత్రమే చూపెట్టి రాజకీయాలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు అటువైపు ఉన్నారు. కానీ ప్రజా వారసురాలిగా, ప్రజా ఆకాంక్షలకు వారసురాలిగా ఈ యుద్ధ భూమిలో నిలబడి కొట్లాడిన తర్వాత విజయం సాధించిన తర్వాత కూడా ఫలాలు అందలేదు. కాబట్టి ఈ ఫలాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందించడం కోసం అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ఈ ప్రాంతంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రజల వారసురాలిగా కవితకు వస్తుంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు మాకు కేసీఆర్ పేరు చెప్పుకోవాల్సిన మేము బొమ్మనే పెట్టట్లేదు. మీరే కదా పెడతా ఉంటే వద్దు 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 అని పెట్టినారు. కేసీఆర్ బొమ్మ లేదు, బీఆర్ఎస్ పార్టీ వాసన లేదు. అసలు మాలాంటి వాళ్ళం అటువైపు దరిచేరిన వాళ్ళం అందరం కూడా ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే రేపటి తరంలో ఒక కొత్త ఆశాకిరణం. ఆమె స్వశక్తితో ఎదిగిన నాయకురాలు, సొంతగా ఆలోచించగలుగుతుంది, సొంతగా మాట్లాడగలుగుతుంది, తర్వాత అనేక అంశాల పట్ల ఆమెకు అవగాహన ఉన్నది, తర్వాత ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం రాజకీయాలను అవగతనం చేసుకొని ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఈ రాజధాని కేంద్రం దాకా ఎట్లా విధ్వంసం జరిగిందో ఆమె కళ్ళతో చూసింది. ప్రజల నుంచి వేస్తున్న విజ్ఞప్తుల్ని మనసుతో చూస్తోంది. కాబట్టి పరిష్కరించగలిగినటువంటి శక్తి ఆమెలో ఉన్నది. ఆమె మంచి సమూహం కూడా ఆమెతో ఉన్నది. తప్పకుండా జ్ఞానవంతమైన సమాజం ఆ నిర్మాణం కోసం జ్ఞానవంతమైనటువంటి సమూహాన్ని వెంట వేసుకుని ఉన్నది. అట్లాగే ఆస్తులు కూడా ఉన్నాయి కదా. నేను ఎప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆస్తులు ఉన్నాయన్న వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను. అందరికి ఉన్నాయి, కేటీఆర్ కు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కల్వకుంట్ల కవితకి ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో